ఇప్పుడు చాలామంది లొంగిపోతున్నారన్న. అన్న వీళ్ళందరూ లొంగిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది మార్చి లోపు మొత్తం అసలు నక్సలైట్లే లేకుండా చేయాలనేది బీజేపీ గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఈ ఆపరేషన్ కగార్ పైన వీళ్ళందరూ లొంగిపోవడం మీరు ఎట్లా చూస్తున్నారు? అన్న ఇప్పుడు లొంగిపోయే కార్యక్రమంలో మాట్లాడాలంటే ఆపరేషన్ కగార్ గురించి నెక్స్ట్ ఒక నిమిషం చెప్తాను. లొంగిపోయే విషయంలో చాలా ఇబ్బందులు, వాస్తవానికి వాళ్ళు పడే ఇబ్బందులు, త్యాగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లి తండ్రి త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిన్ను కడుపార కన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకు సుఖం చూడలే, కష్టం చూస్తలేరు మీరు. దానివల్ల వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు. వాళ్ళ పిల్లలు కొందరు అన్నలు, అమరులైన అన్నలు పిల్లలు అయిన తర్వాత వెళ్ళారు. కొంతమంది అమరులైన వారు పెళ్లి కాకముందుకే వెళ్ళారు. పెళ్ళి అయిన వారి అమరుల గురించి చెప్తున్నాను. వాళ్ళ పిల్లల కష్టాలు వర్ణాంజితం. అది వాళ్ళేమో సంపాదించలే ఇక్కడ. వాళ్ళ తాతమ్మలు సంపాదించిన ఆస్తులు ఉంటే మంచిగా బతులు, లేకపోతే అడక తిని బతికిన రోజులు ఉన్నాయి ఇక్కడ అమరుల తల్లి పిల్లలు. సరే, ఆ కుటుంబంలో తండ్రి అమరుడయ్యిండు, తల్లి ఉంది. ఆ తల్లిని కించపరిచి చూసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. మా విలేజ్లో లేదు, వేరే విలేజ్లో నేను పోయి చూశాను కదా. అసలు ఏంది, అసలు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకు కష్టాలు ఏంది, చాలా ఇబ్బంది అనిపించేది. పక్కనున్న కుడియల్ విలేజ్లో అమరుడైన అన్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే అన్నం పెట్టే పరిస్థితి లేదు అక్కడ. ఎవరు వాళ్ళ ఇంటి ముందు పోయి అది చేసిన త్యాగమేమో, ఆయన ఓ దొంగదానికి పోలేదు, దోపిడీలకు పోలేదు, మన కోసం మన ప్రజల కోసం కొట్లాడి ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఇలా మనం ఈడ బతున్నామనంటే, దొరల ముందు నువ్వు కూర్చొని తినుకుంటూ బతున్నామనంటే అన్నలు అనే పేరుదారనే. అందరు చెప్పనీకి సంకోచిస్తారన్న. ఇక్కడ మావోయిస్టు పార్టీ చేసిన నిధులు చెప్పనీకి సంకోచిస్తారు, కానీ డెప్త్కి వెళ్ళి ఇండివిజువల్గా ఒక కెమెరా లేకుండా, ఒక ముచ్చట లేకుండా నువ్వు డైరెక్ట్ అడిగితే వాళ్ళు ఉంటే బాగుండన్నా ఈ రోజులల్లా అనే వాళ్ళు చాలామంది ఉన్నారన్న. 100కి 75% అంటారన్న.